తాజాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసింది. తమిళనాడుకు చెందిన చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ను ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈయనను ఎంపిక చేసింది. అయితే ఏం చేసినా స్వప్రయోజనాలు లేకుండా ఏ పార్టీ కూడా అడుగులు వేయదు. అలానే ఇప్పుడు సిపి రాధాకృష్ణన్ ఎంపికలోనూ 3 కీలక అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. వీటికి ప్రాతిపదికగా చేసుకుని రాధాకృష్ణన్ ఎంపిక జరిగిందంటున్నారు. తమిళనాడులో బలమైన సామాజిక వర్గం ప్రస్తుతం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిన సిపి రాధాకృష్ణన్ తమిళనాడులో బలమైన గౌండర్ సామాజిక వర్గానికి చెందినవారు. గౌండర్లలో అనేక ఉపకులాలు ఉన్నాయి. ఏపీలో కాపులు, కమ్మల మాదిరిగా గౌండర్లు తమిళనాడులో రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్నారు. అందుకే ఏ ప్రభుత్వం వచ్చినా మంత్రి పదవులు వీరు కోరకుండా ఇస్తారు. ఇక జనాభాలోనూ వీరి భాగస్వామ్యం ఎక్కువగా ఉంది. ఓబీసీలుగా పరిగణించే ఈ సామాజిక వర్గానికి చెందిన రాధాకృష్ణన్కు ఛాన్స్ ఇవ్వడం ద్వారా బీజేపీ పెద్ద వ్యూహమే వేసింది. కాంగ్రెస్, డీఎంకేలకు ఛాన్స్ లేకుండా చేయడం, తమిళనాడుకు నుంచి సిపి రాధాకృష్ణన్ను ఎంపిక చేయడం ద్వారా బీజేపీ రాజకీయ పాచికలను సరిగ్గా తనకు అనుకూలంగా మార్చుకుంది. గౌండర్ సామాజిక వర్గానికి చెందిన సిపి రాధాకృష్ణన్ను ఎంపిక చేయడం ద్వారా ప్రస్తుత తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకేలు అధికారంలో ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ విజయం దక్కించుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపిక చేసిన గౌండర్ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని వ్యతిరేకిస్తే ప్రత్యామ్నాయంగా మరో అభ్యర్థిని తీసుకువస్తే గౌండర్ సహా ఈ సామాజిక వర్గంలోని ఉపకులాలు ఈ 2 పార్టీలపైన ఆగ్రహం వ్యక్తం చేయడం ఖాయం. తద్వారా బీజేపీకి తమిళనాడులో మరింత అనుకూల పవనాలు పెరుగుతాయి.